దేవునామానికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ యేసుప్రభు గారు మాట్లాడుతున్నారు. ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన తండ్రి యొక్క ప్రేమలో నిలిచి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మన ఆజ్ఞలు అంటే ఏమిటి అంటే కనుక నిర్గమకాండము పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞగా, పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. మూడవ ఆజ్ఞగా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. నాలుగవ ఆజ్ఞగా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవ ఆజ్ఞగా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవదిగా, నరహత్య చేయకూడదు. ఏడవదిగా, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవదిగా, దొంగిలకూడదు. తొమ్మిదవదిగా, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పదవదిగా, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఈ విధముగా దేవుడు మోషే గారికి సినాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీ ప్రజలు తప్పకుండా ఈ ఆజ్ఞలు పాటించాలని దేవుడు చెప్పి ఉన్నారు. కానీ మనం ఈ నూతన నిబంధనలో మనం ఉన్నాము కనుక మనం ఈ ఆజ్ఞలు మనం ఏమీ కూడా పాటించిన అవసరం లేదని అనుకోకూడదండి. ఎందుకంటే ఈ ఆజ్ఞలు కొత్త నిబంధనలో కూడా దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఆయన వచ్చి ఉన్నారు. ఎవరి దగ్గరికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఇక్కడ మనం 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక ఆయన వచ్చి ఉన్నారు. వచ్చి ప్రభువారిని అడుగుతున్నారు. ఏమిటి అంటే, నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అని అంటే నేను ఏమి చేయాలి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నారు. ప్రభువుని అడుగుతున్నాడు ఆయన. అయితే ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నారు. 19వ వచనము నుంచి చూసినట్లయితే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పినప్పుడు, అందుకు అతను నేను బాల్యము నుండి ఇవన్నీ చేస్తానే వస్తున్నాను ప్రభువా అని తిరిగి సమాధానం చెప్పినప్పుడు, అవును అది నిజంగానే అతను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కనుక యేసుప్రభు గారు కూడా, అవును నువ్వు నిజంగానే ఇవన్నీ కూడా పాటిస్తున్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అది ఏమిటి అని అంటే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అయితే అతను ఈ మాట విని అతను చాలా చిన్నబుచ్చుకుని అతను ఎందుకంటే దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, కానీ అన్ని ఆజ్ఞల కంటే అతనికి ఎక్కువగా ధనం మీద చాలా ఇష్టం కలిగి ఉన్నాడు. కనుక ఆ ధనాన్ని ఎప్పుడైతే ప్రభువారు అది అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పి ఉన్నారో ఆ మాట అతనికి రుచించలేదు. అంటే అతనికి ఇష్టపడట్లేదు. ఆ ఆస్తినంతటి అమ్మి ఎంతో కష్టపడి లేకపోతే ఎంతో సంపాదించినటువంటి తన ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ఆయన వెంబడించడం అనే మాట అతనికి ఇష్టం కాకపోవడం వలన అతను ఏం చేశాడంటే చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇతను అన్ని ఆజ్ఞలు పాటించి ఉన్నారు. నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగిలించలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఏది కూడా అతను చిన్నప్పటి నుంచి ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాడు. కానీ అతనికి ఒకటి కొదువుగా
ఉన్నది ఏంటంటే ఆ ధనాన్ని అతడు అధికముగా ప్రేమిస్తున్నాడు. ఎంత అధికముగా అంటే ఆ ధనం ఇచ్చినటువంటి దేవుడినే విడిచిపెట్టి దేవుడి కంటే ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ధనాన్ని ఎవరు ఇచ్చి ఉన్నారండి? దేవుడే కదా ఇచ్చి ఉన్నారు. అంటే ధనము దేవుని కంటే మనం ప్రేమించకూడదు. దేవుడిని మొదట ప్రేమించాలి. తర్వాత ఆ ధనం ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం మొదట ప్రేమించాలి. తర్వాత ధనము కానీ ఇక్కడ ఇతను చూసినట్లయితే ధనమునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక అతనికి అది కొదువుగా ఉన్నది. కనుక ఈ రోజుల్లో మనం ఏది కొదువుగా ఉంది? ఈ ఆజ్ఞలన్నీయు మనం పాటిస్తున్నామా? ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందామండి. అన్నీ ఇక్కడ మనం చెప్పినటువంటి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలెద్దవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకు ఇవన్నీ కూడా మనం చేస్తున్నామా? లేకపోతే అతను ధనం మీద ధనం మీద అతను ఆశ కలిగి అతనికి కొదువుగా ఉన్నది. కానీ ఈ రోజున మనం ఇంకేమి కొదువుగా మనం కనిపిస్తున్నాం దేవుని ఎదుట? అది ఒకసారి మనం సరిచేసుకుందామండి. ఈ ఆజ్ఞలతో కాకుండా ప్రధానమైన అదే మనకి మార్కు సువార్త మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 28వ వచనంలో ఈ శాస్త్రుల్లో ఒకడు వచ్చి యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి ఆయన కూడా ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రభువుని అడుగుతున్నారండి. అప్పుడు ప్రభువారు సెలవిస్తున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవదిగా నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెననునని రెండవ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి అని ప్రభువు సెలవిస్తున్నారు ఆ శాస్త్రితో. అప్పుడు ఏంటి మరి ఆ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? పూర్ణ బలముతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ హృదయముతోటి మనం చర్చికి వెళుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఏ విధంగా మనం ఆరాధిస్తున్నాము? మన హృదయములో ఒకటి ఉంచుకుని పెదవులతో మనం ఆరాధిస్తున్నామా? హృదయము పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో దేవుని ఆరాధిస్తున్నామా? పూర్ణ బలముతో కూడా దేవుని ఆరాధించాలని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. పూర్ణ బలము అంటే మన నోటితోటే కాదు, మనం పూర్తిగా మన బలాన్ని ఉపయోగించి మనం నోరు ఎంత గట్టిగా ఎంత గట్టిగా స్తుతించగలమో, ఎంత గట్టిగా దేవుని ఆరాధించగలమో అట్టి రీతిగా మనం చేస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుందామండి. ఈ విధంగా పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రేమించాలి అనేది ప్రభు చెప్తున్నారు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇదే ఆజ్ఞ మనం పాత నిబంధన నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే నీ పొరుగువారిని కూడా ఏది ఆశించకూడదు అని తెలియజేస్తున్నారు. అది పొరుగువారి గురించే చెప్తున్నారు. కనుక ఇక్కడ ప్రేమించడం అనేది దేవుడిని మన ఇతరులు మనం ఎంతగా మనం బాధ కలిగించినప్పటికీ, నొప్పి కలిగించిన మాట ద్వారా, చేతుల ద్వారా వారిని శత్రువులను క్షమించమని వాక్యం సెలవిస్తుంది. కనుక వారు ఎటువంటి చేసినప్పటికీ మనం ఎంత బాధపరిచినప్పటికీ వారిని మనం ప్రేమించాలి, వారిని క్షమించాలి. అంతేకాకుండా వారు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోకపోతే వారికి దేవుణ్ణి పరిచయం చేసి సువార్తను ప్రకటించి వారికి నిత్య రాజ్యంలోనికి మనం నడిపించేటువంటి అటువంటి ప్రేమ, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారు అని అంటే తన ప్రాణము పెట్టి మనల్ని రక్షించుకున్నారు. తన రక్తం అంతయు కాచి మనల్ని రక్షించుకున్నారు. అటువంటి ప్రేమ మన ఇతరులు ఒకవేళ నశించిపోతుంటే వారి గురించి మనం సమయాన్ని కేటాయిస్తున్నామా? వారి గురించి ప్రార్థన చేయగలుగుతున్నామా? వారి గురించి దేవుని గురించి మాటలు వారికి సువార్తను ప్రకటిస్తున్నామా? ఈ లోకానికి యేసు ప్రభు గారు వచ్చారు, ప్రభువుని నమ్ముకునండి, ఆయన త్వరగా రాబోతున్నారు, రక్షించబడండి, సరి చేసుకునండి అని మనం చెప్పగలుగుతున్నామా? వారిని ప్రేమించి వారికి ప్రభువుని పరిచయం చేస్తున్నామా అనేది ఒకసారి మనం గమనించుకొని ఇటువంటి ఆజ్ఞలు మనం గాయకుంటే అప్పుడు ఈ ఆజ్ఞలన్నీ గాయకుంటే కనుక అప్పుడు మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నవారమాట. కనుక మనం ఈ ఆజ్ఞలన్నీ గాయకొని ఏ ఒక్కటి కూడా కొదువు కాకుండా, అంటే ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆయన ఆజ్ఞలన్నీ గాయకొనటానికి ఆయన దేవుని యొక్క మహాకృప మనకందరికీ దయచేసి ఆయన ప్రేమ యందు నిలిచి వారుగా చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. నాయన మీకు పరలోక రాజ్యంలో మేము ఉండాలంటే మీ ఆజ్ఞలు ప్రవ్వా పాటించాలి నాయన, రక్షించబడాలి. రక్షణకు మాత్రమే కాకుండా నాయన మీ యొక్క ఆజ్ఞలు కూడా పాటించలాగిన సహాయం దయచేయండి నాయన. ఎటువంటి ఆయా యొక్క ఆజ్ఞ కూడా మేము నాయన తొలగిపోకుండా, త్రొట్టిల్లుకోకుండా మా నడతలు సరి చేయండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఇంకా ఎవరైతే రక్షణ పొందలేక ఉన్నారో నేను వారందరి గురించి ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ఈరోజు అనేక మంది నేను మీ సేవకులు నిలవబెట్టి నాయన అనేకమైనటువంటి ఆత్మలు రక్షించమని వేడుకుంటున్నాను. ఈ వాక్యం విని ప్రతి ఒక్కరు మీ సత్యాన్ని గ్రహించి మేమందరూ నాయన మీ యొక్క రాజ్యానికి వారసులు అవ్వటానికి అటువంటి సిద్ధపాటు మనస్సును నాయన మీ మాట విని మీకు లోబడి మనస్సు మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నేను ఈ ఆజ్ఞలన్నీ పాటించి మీకు ఇష్టమైనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగినవన్నీ మీ చిత్తానుసారంగా పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.